నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ముంగాల మీకు చెప్పే ముచ్చట ఏందుల్లా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే మరి మీరు మన ఛానల్ వార్తలు చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9996877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9996877787. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మీ ప్రాంతంలో సమస్య దగ్గర మన ఛానల్ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ ఓ ముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా. మరి ఆ అంశం ద్వారా ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీ ప్రాంతంలో మరి మీ ప్రాంతం అంటే మీ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, లేదంటే మీ వీధుల్లో వాడల్లో మరి మీ అభివృద్ధి కార్యక్రమం ఎంతవరకు జరిగింది, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామ పంచాయతీకి అయినా మున్సిపాలిటీకి అయినా ఎంత బడ్జెట్ను కేటాయించింది, మరి వేసిన రోడ్డు మీదనే మళ్ళా రోడ్డు ఎందుకు వేస్తున్నారు, మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కనబడతలేవు, మరి అక్రమంగా భూదందాలు, మరి అక్రమంగా ఎవరు భూ కబ్జాలు చేస్తున్నారు, మరి భూమి గతంలో ఎవరిది ప్రస్తుతం ఎవరిది, మరి ఎందుకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం కుంటుపడింది, మరి 1000 కోట్ల బడ్జెట్ను మీ ప్రాంతానికి కేటాయించినా కూడా ఆ బడ్జెట్ అంతా ఎక్కడికి పోయింది, ఇవన్నీ మనకు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. మనం ఈ ప్రశ్నలన్నీ ఏ నాయకుడిని అడిగినా కూడా మనకు పూర్తిగా చెప్పడు. అంతేకాకుండా ఏ అధికారిని అడిగినా కూడా పూర్తి సమాచారాన్ని అందించడు. మనందరం మర్చిపోయినాం, గత 10 సంవత్సరాల నుంచి మనకు ఉన్న అవకాశం, మన కోసం ప్రజలకు సుట్టంగా ఉన్న ఒక చట్టాన్ని మర్చిపోయినాం అన్న విషయాన్ని మరొకసారి మన ఛానల్ ద్వారా గుర్తు చేయబోతున్నాను. అదే సమాచార హక్కు చట్టం 2005 యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్న విషయాన్ని మరొకసారి మనము గుర్తు చేసుకుంటున్నాం. ఇది ప్రజలారా, ఈ సమాచార హక్కు చట్టం ద్వారా అసలు ఏం జరుగుతుంది, మరి అసలు సమాచార హక్కు చట్టంలో ఉన్న ముచ్చట ఏంటి, మరి దాంట్లో ఉన్న అంశం ఏంటి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏందో తెలుసుకుందాం. ఇక ఐనూరి సమాచార హక్కు చట్టం దరఖాస్తు ఫాము ఈ విధంగా ఉంటది. పౌర సమాచార అధికారి మరి సహాయక పౌర సమాచార అధికారి ఉంటది. మరి మీకు ఏ యొక్క సంస్థ నుంచి, మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కావాలా, గ్రామ పంచాయతీ నుంచి కావాలా, లేదంటే రెవెన్యూ శాఖ నుంచి కావాలా, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కావాలా, లేదంటే వైద్య ఆరోగ్య శాఖ నుంచి కావాలా అన్న విషయాన్ని మీరు ముందుగాల గుర్తించుకొని ఆ యొక్క కార్యాలయం పేరు రాసి, మరి మీరు ఏ కార్యాలయంలో ఇవ్వాలనుకుంటున్నారో ఆ కార్యాలయం యొక్క పూర్తి చిరునామాతోటి ఇక్కడ రాయాల్సి ఉంటది. మరి మీరు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో అక్కడ తేదీ కూడా ఇవ్వాల్సి ఉంటది. ఇక ఇక్కడ ఒక ముచ్చట ఉంటది, ఏందట అంటే పౌర సమాచార అధికారికి సమాచారం కోసం విన్నపం. మరి ఏ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అయితే కమిషనర్ గారికి ఇవ్వాలి, మరి రెవెన్యూలో అయితే ఎంఆర్ఓ గారు లేదా డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, లేదంటే ఇతరత్ర వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, లేదంటే మండల స్థాయిలో వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, లేదంటే తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇతరాతర అవసరాలకు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మరి వ్యవసాయ రంగానికి అయితే అగ్రికల్చర్ ఆఫీసులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి నీటి కోసం అయితే మనం ఈ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచారం తెలుసుకోవడం కోసం నీటిపారుదల శాఖలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క శాఖకు ఒక పౌర సమాచార అధికారి లేదా సహాయ పౌర సమాచార అధికారి ఉంటాడు. మరి గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రజలారా, ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 యాక్ట్ ప్రకారం ప్రతి కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయం ముందుగాల ప్రభుత్వ కార్యాలయం ముందు నల్ల పెయింట్తో తెల్ల అక్షరాలతో
రాయాల్సి ఉంటది. ఎవరు పౌర సమాచార అధికారి, మరి ఎవరు సహాయ పౌర సమాచార అధికారి అన్న విషయము ముందు బ్లాక్ బోర్డులో రాయాల్సి ఉంటది. కానీ గత 10 ఏళ్ల నుంచి చూసుకుంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని అధికారులు మర్చిపోయారు, నాయకులు మర్చిపోయారు. మరి మనం మార్పు కోరుతున్నాం కాబట్టి మార్పు కూడా ఉండద్దు అన్న విషయం ప్రకారం ఈ 2005 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ను మర్చిపోయారు. మనం మర్చిపోతున్నాం కనుకనే వీళ్ళ యొక్క నాయకుల ఆగడాలు, అధికారుల ఆగడాలు ముందుకు సాగుతున్నాయి. మరి పూర్తిగా ఏ సమాచారాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఓ అధికారి కానీ ఓ నాయకుడు కానీ సామాన్య ప్రజలకు ఇవ్వడు. కానీ మనం ఈ సమాచార హక్కు చట్టం ద్వారా గనక ఇక్కడ ఉన్న ఫామ్ లో ఏం రాసిరు, మన విన్నపం ఏందో చూడాలి. విన్నపం తర్వాత ఈ యొక్క వ్యవస్థ గురించి మీకు చెప్తా. ఇక సమాచారం కోసం విన్నపం, సమాచార హక్కు చట్టం 2005 యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం 6(1)(a) క్లాస్ AB ప్రకారం కింద కోరిన సమాచారం, ఈ ఖాళీ స్థలంలో మనం ఏదైతే సమాచారాన్ని కోరుతున్నామో దానికోసం ఈ యొక్క పైన 2 లైన్లు రాసిరు. ఏందట అంటే మరి కోరిన సమాచారం సెక్షన్ 4 సబ్ క్లాస్ 4 ప్రకారం తెలుగులో 2J సెకండ్ ప్రకారం ప్రతి పేజీని లిఖిత పూర్వకంగా ధృవీకరించి ఇవ్వగలరు. ఏదైతే నువ్వు సమాచారాన్ని అడుగుతున్నావో ఆ సమాచారాన్ని లిఖిత పూర్వకంగా ఒక పేపర్ పైన రాసి ఆ యొక్క కార్యాలయానికి సంబంధించిన రాజ్య ముద్ర, ప్రభుత్వ అధికారి యొక్క ఉపయోగించే ముద్రను ఆ యొక్క మనకి ఇచ్చే ఏదైతే స్టేట్మెంట్ లిఖిత పూర్వకంగా ప్రభుత్వము అంటే ప్రభుత్వ కార్యాలయ అధికారి ఇస్తున్నాడో దాని మీద ఆ యొక్క శాఖకు సంబంధించిన రాజసింహనం అనేది 3 సింహాల బొమ్మని వేసి వాళ్ళు ఇయ్యాలి. దాని మీద గ్రీన్ పెన్ అథారిటీ అంటే పచ్చ పెన్నుతో రాసే అధికారి మాత్రమే ఇస్తాడన్న ముచ్చట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇయ్యాలి అని చెప్పేసి చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇయ్యని పక్షాల ఆ రికార్డులను మనం స్వయంగా వెళ్ళి పూర్తి స్థాయిలో మనము పరిశీలించే అవకాశం కూడా ఉంటదన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇదంతా ఒక సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంది అంటే ఒక్కొక్క వ్యవస్థకు అంటే ఒక్కొక్క శాఖకు సంబంధించిన పూర్తి పూర్తి వివరాలు మనకు అందాలంటే మరి దానికి 10 నుంచి 15 రోజులు పట్టేది ఉంటది, 7 రోజులు పట్టేది ఉంటది, 1 రోజులో ఇచ్చే అవకాశం కూడా ఉంటది. దీని వల్ల ఏం జరుగుతుందో విషయం కూడా మీకు చెప్తా ప్రజలారా. అయితే ఇలా దీనికి సంబంధించిన నీకున్న అనుమానం కోసం అంటే ఏదైతే అభివృద్ధి కుంటిపడిందో ఆ ప్రాంతానికి ప్రభుత్వం గతంలో ఎంత కేటాయించిందో మరి ఆ కేటాయించిన నిధులతోటి ఆ అభివృద్ధి పని ఎందుకు జరపలేదో, ఒకవేళ జరిపితే ఎంత నాణ్యత లోపంతో అక్కడ జరిగిందో అన్న విషయాలను పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇదంతా ఉంటది. మరి ఇదంతా రాయాల్సి ఉంటది. ఇక దరఖాస్తు రుసుము 10 నగదు డిమాండ్ క్రాఫ్ట్ బ్యాంకు చెక్కు లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదంటే కోర్టు ఫీ స్టాంపులు వివరాలు 10 2005 సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నాను, రసీదు ఇవ్వగలరు. ఇక మన యొక్క దరఖాస్తుదారుని వివరాలు రాయాలి. దరఖాస్తుదారుడు సంతకం పెట్టి పేరు రాసి ఇచ్చేస్తే ఇక అప్పుడు ఉంటది. ఏది ఉంటది ఇక అభివృద్ధిలో జరిగిన ఆటలేంటి, మరి సాగిన కథలేంటి, కథాంశాలేంటివి, మరి ఏంది, ఏం జరిగింది, ఎక్కడికి పోయింది, అసలు ఏమైంది అన్న విషయము తెలుసుకుంటారు. ఇక మీకు అందరికీ ఉదాహరణ చెప్పాలంటే నేను స్థానికంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటాను కాబట్టి ఉదాహరణ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొని మీకు చెప్తా. ఇక గతంలో సింగరేణి సంస్థ నుంచలట మున్సిపల్ కార్పొరేషన్ కు గోదావరి బ్రిడ్జి పైన వంతెన పైన కంచె ఏర్పాటు చేయమని చెప్పేసి బడ్జెట్ ఇచ్చిందట. మరి ఆ పైసలు ఎక్కడికి పోయినాయి? మరి గతంలో జరిగిన మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన బడ్జెట్ సమావేశాలలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 200 కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టింది. అసలు 200 కోట్ల బడ్జెట్ పెట్టిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ శాఖ నుంచి అసలు రామగుండం కార్పొరేషన్ కు ఎన్ని పైసలు వచ్చినాయి? సింగరేణి సంస్థ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్ని పైసలు ఇచ్చింది? ఇస్తే మీరు ఎక్కడ ఖర్చు పెట్టిర్రు? మరి ఖర్చు పెట్టిన ప్రాంతాన్ని మనకు
స్థానికంగా చూపించాలి అన్న విషయాన్ని గనక ఈ యొక్క దరఖాస్తులో రాసి కమిషనర్ గారికి ఇస్తే గనక ఆయన మనకు ఒక జిరాక్స్ పేపర్, దీన్ని స్టాంపులు, ఇగో కోర్టు స్టాంపులు ఇవి ఉంటాయి. ఈ కోర్టు స్టాంపులను ఇక్కడ 10 రూపాయలై అంటించిన తర్వాత దీన్ని ఒక జిరాక్స్ తీసుకొని ఒరిజినల్ మనము చేయితో రాసిన లిఖితంగా రాసిన పత్రాన్ని కమిషనర్ గారికి ఇచ్చి జిరాక్స్ తీసుకున్న దానిపైన రిసీవింగ్ కాపీ, అంటే మనము ఇక్కడ దరఖాస్తు చేసుకున్నాము పలానా తేదీన అన్న విషయం తెలవడం కోసం మరి మన దగ్గర సాక్ష్యం కోసం ఆ యొక్క రిసీవింగ్ కాపీని తీసుకొని మరి మనం ఉండాలి. ఉన్నాక 10 రోజులక 15 రోజులక వారానిక నెలక 41 రోజు అనేది చివరి అవకాశం. మరి అంత సమయంలోపు ఆ యొక్క మీరు ఏదైతే దరఖాస్తులో లిఖించి ఇచ్చిరో దాని యొక్క పూర్తి సమాచారాన్ని మనకు అందిస్తారు. ఒకవేళ అందించకపోతే గనుక అధికారి పైన చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. మరి ఎవరైతే కమిషనర్ అనుకున్న సమయానికి గనక ఇవ్వలేకపోతే, లేదా అంటే అనుకున్న అధికారి అనుకున్న సమయానికి ఇవ్వలేకపోతే ప్రతి దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. దీన్ని గనక మనం కలెక్టర్ గారికి లేదంటే న్యాయస్థానానికి గనక వెళ్తే అక్కడ మనకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ప్రజలారా, ఇక ఇంత మంచి అవకాశాన్ని పెట్టుకొని మనం మన యొక్క నాయకుల దగ్గరికి, మన యొక్క అధికారుల దగ్గరికి అసలు ఏం జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో, ఏం పోతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో, అయ్యో నాకు తెల్ల రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వలేదు దరఖాస్తు రాయుర్రి, మరి తెల్ల రేషన్ కార్డు అప్లికేషన్లు ఎక్కడి వరకు ఆగిపోయినాయి, మరి ఎందుకు ఆన్లైన్లో ఇస్తలేరు, ఆర్టీఐ సమాచారం పెట్టుర్రి, లిఖిత పూర్వకంగా ఇస్తారు, లేదంటారు మరి ప్రభుత్వమే బంద్ చేసింది మేము అందుకే ఇయ్యలేదంటే మరి దానికి కూడా ప్రత్యామ్నాయం చెప్పాల్సి ఉంటుంది. లేదంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రధాన చౌరస్తా ఏరియా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరు, ఎన్ని కోట్లతోటి చేపట్టిరు, ఎంత చేపట్టిరు, గతంలో ఎన్ని కోట్లు మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరి పట్టణ అభివృద్ధికి కేటాయించిరు, మరి కేటాయించిన డబ్బులన్నీ ఎక్కడ తెచ్చిరు, మరి ఎక్కడెక్కడ ఖర్చు చేసిరు, వేసిన రోడ్డు మీద మళ్ళా రోడ్ ఎందుకు వేసిరు, ఇవన్నీ అడగచ్చు. నిరుద్యోగులు స్థానిక ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పిస్తలేరో కూడా అడగచ్చు. మరి పేపర్ లీకేజీలు అయినాయి గతంలో, ఎందుకు వారిపైన మరి చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి దానికి సంబంధించిన శాఖలను అడగవచ్చు. మరి రైతాంగలు కూడా వారికి సంబంధించిన వివరాలను వాళ్ళ యొక్క కెనాల్ వాటర్ కోసం నీటిపారుదల శాఖను సంప్రదించవచ్చు, లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖను సంప్రదించవచ్చు. వృద్ధాప్య పెన్షన్ లో ఉన్న తప్పుల తడకలను గుర్తించవచ్చు, గతంలో డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిన వివరాలను గురించి తెలుసుకోవచ్చు, దళిత బంధు కోసం ఏర్పాటు చేసిన వివరాలను తెలుసుకోవచ్చు, ఎక్కడికి పోయినాయి ఈ పథకాలన్నీ అన్న విషయాలను కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యవస్థ, ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన వ్యవస్థనైనా పూర్తిగా ఈ యొక్క సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రజలారా, మన ప్రజలందరి చుట్టం సమాచార హక్కు చట్టం అన్న ముచ్చట మీరు గుర్తు పెట్టుకోవాలి. దీన్ని నాయకులు మర్చిపోయారు, మరి ప్రభుత్వ అధికారులు మర్చిపోయారు. మీరు ఏ ప్రభుత్వ కార్యాలయంకు పోయినా కూడా ముందు ఆ యొక్క కార్యాలయం ముందు బ్లాక్ బోర్డు పైన పౌర సమాచార అధికారి లేదా సహాయ సమాచార అధికారి అని చెప్పేసి రాయాలి. కానీ గాడి తప్పిర్రు, సమాచార హక్కు చట్టాన్ని బొందవెచ్చిర్రు అన్న ముచ్చట మనం గుర్తు చేసుకోవాలి. మన ఛానల్ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో విస్తరించాలన్న అవకాశంతో మన ప్రతి ఒక్క పౌరుడు, నిరుద్యోగుడు, రైతన్నలు, ఇతరాద్రులు ఎవరైనా కూడా సామాన్యులు ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాలి. మన యొక్క అభివృద్ధి బాటలు మనం వేసుకోవాలి. ఎందుకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన అంబులెన్స్ల సౌకర్యం కరువైంది అన్న విషయాన్ని రాసి మరి జిల్లా వైద్య అధికారికి ఇయ్యుర్రి, అప్పుడు సార్ ఏం చెప్తాడో మనందరం సార్కు చూపెడదాం. లేదంటే మరి మీ స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులకు పోయర్రి, మరి అక్కడ అడుగుర్రి, మరి భూ రికార్డుల వివరాలను కావాలని అడుగుర్రి,
రాసి ఇస్తాడు. మరి గతంలో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాలకు పోయి అడుగుర్రి. మరి వృద్ధాప్య పెన్షన్ లో ఎందుకు లోపాలు జరిగినాయో అడుగుర్రి, దళిత బంధులో ఎందుకు లోపం జరిగిందో అడుగుర్రి, లేదంటే డబుల్ బెడ్రూమ్ లో ఎందుకు లోపం జరిగిందో అడుగుర్రి. ఎందుకు సబ్సిడీకి సంబంధించిన యూరియా అనేది మనకు పూర్తి స్థాయిలో అందుతలేదో అక్కడ అడుగుర్రి. వాళ్ళు లిఖితంగా రాసిస్తారు, కార్యాలయ స్టాంపు వేసి మరి రాసిస్తారు. మీరు ప్రశ్నించడానికి అదొక మంచి అవకాశం. మీరు నేరుగా వెళ్ళి ఏ నాయకుడిని అడిగినా కూడా మరి బడ్జెట్ ఎంత పెట్టిరు, ఈ రోడ్డుకి ఎంత ఖర్చు పెట్టిరు, ఎట్లెట్లేసిరు, ఈ రోడ్డు నాణ్యత లేదు కదా అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు చెప్పరు. ఇదే సమాచార హక్కు చట్టంలో మా ప్రాంతంలో మా వీధిలో పలానా ఏరియా నుంచి పలానా ప్రాంతం వరకు వేసిన రోడ్డుకు కేటాయించిన నిధులెంత, మరి ఆ నిధుల్లో ఉపయోగించిన నిధులెంత, మరి ఎంతవరకు నాణ్యతతో ఈ రోడ్డు వేసిర్రు అడుగుర్రి. ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తవ్విన చోటనే తవ్వుతారు, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్న స్థానికులల్లా ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరో, మరి ఇట్లాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎందుకు సమాచార హక్కు చట్టాన్ని మర్చిపోయారో ప్రజలందరికీ మరొకసారి గుర్తు చేస్తానా. ప్రజలారా, నిరుద్యోగులారా, రైతన్నలారా, సామాన్య ప్రజలారా, చదువుకున్న విద్యావేత్తలారా, మరి అనేక మంది విద్యావంతులు ఉన్నారు. ఈ సమాచార హక్కు చట్టాన్ని ఎందుకు ఉపయోగిస్తలేరో ఒకసారి ఆలోచించాలి. సమాచార హక్కు చట్టం ఎక్కడకు పోయింది అన్న విషయాన్ని నేను మన ఛానల్ ద్వారా మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేస్తున్నా. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, మీరు ఏ గ్రామీణ ప్రాంతంలో ఉన్నా, మీరు ఏ పట్టణ ప్రాంతంలో ఉన్నా, మీరు ఖచ్చితంగా మీకు కావలసిన సమాచారం ప్రభుత్వ కార్యాలయం నుంచి ఎక్కడ నుంచి అయినా కూడా, ప్రభుత్వ శాఖలు ఏదైనా కూడా మీరు ఈ యొక్క దరఖాస్తు ద్వారా ఖచ్చితంగా సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. మనకు పూర్తి స్థాయిలో రాకపోయినా కూడా వాళ్ళ ఆఫీసులో ఉన్న రికార్డును మాత్రం ఖచ్చితంగా అందిస్తారు. మరి మిగతా ఏమైనా తప్పులుంటే మనం దాన్ని పత్రికా ముఖంగా కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది, మరి కోర్టు ముఖంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరేట్ గారి ముందు నుంచి కూడా ఆ యొక్క విషయాన్ని ప్రశ్నించవచ్చు. అనేక రకాలుగా ఉంటాయి, అనేక సందర్భాలుగా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ దీని మీద అధికారులు కనుక నిర్లక్ష్యం వహిస్తే, మరి ప్రజలారా గుర్తుపెట్టుకోరి, అధికారులు వీటి మీద నిర్లక్ష్యం వహిస్తే, సమాచార హక్కు చట్టం పైన కనుక వహిస్తే వాళ్లకు అనేక రకాలైన తగును కఠిన చర్యలు అనేవి ఉంటాయన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక రకాలుగా ఉంటాయి. సుప్రీంకోర్టుకు పోవచ్చు, లేదంటే ముందుగా జిల్లా కోర్టుకు పోవచ్చు, లేదంటే హైకోర్టు పోవచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కూడా పోయే అవకాశం ఉంటుంది. మరి అంతవరకు దీనిపైన ఆలోచన ఉంటుంది. ఏది కాకపోతే, ఎక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్రంలో సిఎస్ దగ్గరికి పోవచ్చు, లేదంటే గవర్నర్ను కలవచ్చు, లేదంటే దేశంలో రాష్ట్రపతిని కూడా కలవచ్చు. అంత పవర్ఫుల్ సమాచార హక్కు చట్టం అనేది. ఇంత మంచి చట్టాన్ని మనందరం ఎందుకు పక్కన పెట్టినామో నాకు అర్థం కాలే. మరి పక్కన పెట్టించిరు అన్న విషయము నాకు అర్థమై నేను మీ అందరికీ చెప్తున్నా. ప్రజలారా మేల్కోవాలి. సమాచార హక్కు చట్టం 2005 యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనే ఒక చట్టం ఉన్నది. ప్రజలకు ఇది చుట్టంగా ఉంటది, ప్రజల కోసం, సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. నాకు జరిగిన సందర్భం చెప్తాను మీ అందరికీ. ప్రజలారా వినుర్రి. నేను ఈ యొక్క దరఖాస్తు ఫామ్ను కొనుక్కోవడం కోసం 15 నిమిషాల సమయం కేటాయించిన. ఎందుకు కేటాయించిన అంటే, ఎక్కడికి పోయినా కూడా సమాచార హక్కు చట్టం దరఖాస్తు ఫామ్ అనేది అడుగున పడిపోయింది. అంతేకాదు, మరి దీన్ని ఆన్లైన్లో తీసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. మరి ఇంత ప్రాసెస్ ఉండే. ఒకప్పుడు ఈ యొక్క ఉపయోగం అనేది ఉండే, మరి దరఖాస్తు ఫాములు ఈజీగా దొరికేది. దీని మీద వేయాల్సిన కోర్టు స్టాంపుల కోసం ఒక ప్రాంతంలో తిరిగితే కోర్టు స్టాంపులు కూడా దొరకలేని పరిస్థితిలో ఉంది. అంటే దీని మీద కనుక కోర్టుకు సంబంధించిన 10 రూపాయల స్టాంపులు కనుక వేస్తే మీరు రాసిన మ్యాటర్ యొక్క విలువ మీ ఎవ్వరికి తెలియదు కాదు, మనకెవ్వరికి తెలియదు ఇక్కడ. మరి దాని విలువ అక్కడ అధికారికి అర్థమవుతుంది, ఏం జరుగుతుందో, నా ఉద్యోగ పరిస్థితి ఏంటో. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇవ్వాలే వీళ్లకు, లేకపోతే నా పరిస్థితి ఏమైపోతుందో అన్న ఆలోచనలో పడతాడు. మరి ఏ నాయకుడైనా, ఏ అధికారి అయినా కూడా సమాచార హక్కు చట్టం దగ్గర లొంగాల్సిన ముచ్చటనే.
ప్రజలారా ఇది గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగులారా, యువకులారా, సామాన్య ప్రజలారా, విద్యావంతులారా, విద్యావేత్తలారా, మేధావులారా, మరి మీరందరూ ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాలి. మీ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి బాటలు అంటే మీ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి కోసం పాటుపడాలి అని చెప్పేసి నేను చెప్తున్నా. మరొకసారి ప్రజలారా, ఈ యొక్క ఫాము చాలా తక్కువ ధరలో 15 నుంచి 20 రూపాయల మధ్యలోనే మనము ఈ యొక్క ఫామును అధికారికి అందించవచ్చు. మరి అందించిన తర్వాత మీ యొక్క ప్రాంతంలో మీ బిడ్డలకు కావచ్చు, లేదంటే మీ ప్రాంతంలో ఉన్న మీ ప్రాంతానికి కావచ్చు, లేదంటే మీ వ్యవసాయ రంగానికి కావచ్చు, లేదంటే మీ నీటిపారుదల శాఖకు కావచ్చు, కరెంటు శాఖకు కావచ్చు, ఈవెన్ ఏ శాఖకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖల్లో కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి మీకు కావాల్సిన అవకాశాన్ని తెప్పించుకోవచ్చు, చూడొచ్చు. తర్వాత మీరు ప్రశ్నించడానికి ఒక అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రజలందరికీ తెలిసే పరిస్థితి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా, ఒక గ్రామంలో ఒక ఆయన సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఆ ప్రాంతంలో జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటే ఆ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. వాడేదో పెట్టిండు, వానికి ఏదో అవసరం ఉన్నదని కాదు. ఇది ఏ నాయకులు ఉపయోగించుకోరు, ఏ అధికారి కూడా ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోరు. ఎందుకంటే వాళ్ళ యొక్క రహస్యాలు బయటికి వస్తాయన్న ముచ్చట వాళ్ళకు తెలుసు కాబట్టి ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించరు. సామాన్యులు కనుక ఉపయోగిస్తే మరి ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ అధికారులు చేసిన అన్యాయమా న్యాయమా, మరి నాయకులు మనకు న్యాయం చేస్తుర్రా అన్యాయం చేస్తుర్రా అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. ఇంత మంచి చట్టం ఉంది మనకు. ఇలాంటి చట్టాన్ని ముందుకు తీసుకురావాలి. ఇలాంటి చట్టాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ చెప్తున్నా, మరి మీ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ఎలక్షన్లు ఉన్నా మరి ఏం జరిగినా కూడా ఒక నాయకుడు లేదా ఒక అధికారి ఎంత మేరకు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిండు, ఎన్ని పైసలు పెట్టి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిండు, మరి మనకు వచ్చిన గ్రామానికి విడుదలైన నిధులన్నీ మరి ఎంతవరకు ఖర్చు పెట్టిర్రు, మరి మిగతా పైసలన్నీ ఎక్కడికి పోయినాయి అని ఒక ప్రశ్న కోసం ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుర్రి. ఖచ్చితంగా అధికారి నాయకుడు మీ దగ్గరికి వస్తాడు. ప్రజాపాలన అనేది కనబడుతుంది అన్న విషయము మీ అందరికీ నేను మళ్ళొకసారి చెప్తున్నా మన ఛానల్ ద్వారా. ప్రజలారా, సమాచార హక్కు చట్టం మన ప్రజలందరి సుట్టం అన్న ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ అధికారిని కానీ ఏ నాయకులను కానీ ఉద్దేశించి మాట్లాడిన ముచ్చట కాదు. ఇది ప్రజలకు అవసరపడే ముచ్చట, ప్రజా అభివృద్ధికి ఉపయోగపడే ఒక ఆయుధం అనే చెప్పుకోవాలి. మనకు ఓటు ఎంత విలువైందో సమాచార హక్కు చట్టం కూడా అంతకు రెట్టింపు విలువైంది అనేసి చెప్పుకోవాలి. మనం నమ్మి ఒక నాయకునికి ఓటేస్తాం. అదే ఆ నాయకుడు చేసిన తప్పేంటిది, లేదంటే ఆ అధికారి చేసిన తప్పేంటిదో మనకు తెలవాలంటే సమాచార హక్కు చట్టాన్ని మనం ఉపయోగించాలి. ఇది ప్రజలారా మనకు ఉపయోగపడే ఒక సమాచార హక్కు చట్టం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 మరి ఎక్కడ పోయింది, ఎక్కడ ఉంది ఈ సమాచార హక్కు చట్టం అన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి సమాచార హక్కు చట్టాన్ని బయటకు తీసుకురావాలి. అప్పుడే మన యొక్క ప్రాంతాల అభివృద్ధి చెందుతాయన్న ముచ్చట మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజలారా ఇవాళ మీ అందరికీ నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా అందిస్తున్న ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన అంశం అనే చెప్పుకోవచ్చు. సమాచార హక్కు చట్టం ఎక్కడ అన్న విషయాన్ని మనందరం మరొకసారి గుర్తు చేసుకోవాలి ప్రజలారా. ఇది ఇవాళ సమాచార హక్కు చట్టం యొక్క ముచ్చట.